సమాజ అయోధ్య నుండి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ జై భారత్ మాతా కీ దేశంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి భవ్యమైనటువంటి ప్రాణ త్యాగం తర్వాత సుప్రీంకోర్టు సర్వోచ్చ న్యాయస్థానం తీర్పుకు అనుకూలంగా అయోధ్యలో ఆగస్టు 5, 2020 నాడు బాలరాముని యొక్క భవ్యమైనటువంటి రామ మందిరం యొక్క శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. పూజనీయ స్వామీజీలు రాష్ట్రీయ స్వయం సేవ పరమ పూజనీయ సరసంఘచాలక మోహన్ జీ భాగవతి గారు, మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం మనకందరికి తెలిసిన విషయమే. ఆ విధంగా శంకుస్థాపన చేసుకోబడే మందిరము రేపు జనవరి 22, 2023 తేదీన ప్రారంభోత్సవం కాబోతున్నది. ప్రపంచం మొత్తం కూడా హిందువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి యొక్క తరుణము 22వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయోధ్యలో మొదటి అంతస్తులో బాలరాముని యొక్క విగ్రహాన్ని ప్రతిష్టా కార్యక్రమం చేసుకోబోతున్నటువంటి హిందూ సమాజంలో కొన్ని కార్యక్రమాలని శ్రీరామ మందిర తీర్థ ట్రస్ట్ యోజన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అయోధ్యలో పూజించబడినటువంటి అక్షింతలు అయోధ్యలో పూజించినటువంటి అక్షింతలు అయోధ్య నుంచి మన యొక్క తెలంగాణ ప్రాంతం రావడం జరిగింది. డిసెంబర్ 6వ తారీఖున మన జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి మన జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. అదేవిధంగా 17వ తారీఖున దాదాపు మన జిల్లా పాలమూరు జిల్లా అంటే నారాయణపేట రెవెన్యూ జిల్లా, పాలమూరు జిల్లా, షాద్నగర్లో కొంత పాటు కలిపి సంఘ దృష్ట్యా విశ్వ పరిషత్ దృష్ట్యా పాలమూరు జిల్లాగా పిలుస్తాం మనం. దాదాపు 38 మండలాలకు సంబంధించినటువంటి యొక్క హిందూ బంధువులు కార్యకర్తలు అందరూ కూడా వచ్చి డిసెంబర్ 17వ తారీఖున ఆ పూజించబడిన అక్షింతలు కలుషాలను భక్తి భవనంతో ఊరేగింపుగా అన్ని మండల కేంద్రాలకు తీసుకెళ్ళడం జరిగింది. మండల కేంద్రాలకు తీసుకెళ్లేటువంటి యొక్క పూజిత అక్షింతలు 895 గ్రామాలు మన యొక్క ఈ రెండు జిల్లాలు షాద్నగర్ కలిపి అన్ని గ్రామాలు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలను కలుషాలలో తీసుకెళ్ళి ప్రతి గ్రామంలో ఊరేగింపుగా తీసుకెళ్ళి గ్రామంలో ఒక దేవాలయంలో ఉంచడం జరిగింది. ఆ దేవాలయంలో ఉంచి విజయ మహామంత్రాన్ని శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి విజయ మంత్రాన్ని హిందువులందరూ కూడా పఠిస్తూ అక్కడి నుంచి వచ్చిన అక్షింతలకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ కమిటీలు, హిందూ బంధువులు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా కలిసి ఊరేగింపుగా భక్తి భావనతోన భజన చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన అక్షింతలు శ్రీరామ మందిరం అయోధ్య నుంచి పూజతో వచ్చినటువంటి అక్షింతలు ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతల యొక్క వితరణ కార్యక్రమం, అక్షింతల యొక్క ఇచ్చే కార్యక్రమం మొదలవుతున్నది. 22వ తారీఖు నాడు జనవరి యొక్క గ్రామాలలో ఎక్కడైతే దేవాలయ ఆధారంగా గ్రామంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక పండగ వాతావరణము, ఒక రకంగా కొంతమంది చాలామంది వాళ్ళ జీవితాల్లో రామ మందిరాన్ని మేము చూస్తామా లేదా మా కళ్ళతో అనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది అయితే, కొంతమంది ఏమో ఆ యొక్క రాముని దర్శనం చేసుకొని యొక్క పుణ్యకార్యాన్ని కళ్ళతో చూడాలని తపన పడ్డాడు కొంత సమాజం అందరూ కూడా 22 జనవరి నాడు ఆ యొక్క గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాల్లో అందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఒక పెద్ద టీవీ కానీ లేకపోతే ఒక స్క్రీన్ కానీ ఏర్పాటు చేసుకొని అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అయోధ్యలో వెళ్ళలేకున్నా కానీ పరోక్షంగా అయోధ్యలో జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమాల్లో మేము పాలుపంచుకుంటున్నాము అనేటువంటి భావనతోన అందరూ కూడా ఒక దేవాలయ ప్రాంగణంలో టీవీలలో స్క్రీన్లలో అందరూ కూడా కార్యక్రమాన్ని చూడాలి. అదేవిధంగా కార్యక్రమం ముందు భజనలు, కీర్తనలు, హనుమాన్ చాలీసా, విజయ మహామంత్రము పఠించాలి. అదేవిధంగా కార్యక్రమం ప్రతిష్టాపన అయిన తర్వాత ఘంటానాదము, శంఖానాదం తర్వాత అందరూ కూడా గుడిలో మహాహారతి తీసుకొని
గుళ్ళో ఉన్నటువంటి యొక్క స్వామీజులు పూజారులతోన అక్షంతలన్నిటి కూడా మన యొక్క శిరసమైన ధరించి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమం ఉన్నది. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం 22వ సాయంత్రం అందరూ కూడా ప్రతి ఇంట్లో ఒక రకంగా మన ఇంట్లో శుభకార్యం అయితే, మన ఊర్లో ఒక దేవాలయంలో దేవుడి యొక్క ప్రతిష్ట జరిగితే, మన ఊర్లో ఒక కొత్త దేవాలయం కడితే ఏ విధంగా అయితే మన ఇంట్లలో హిందువుల యొక్క గృహాలలో అందరం కూడా ఇల్లు శుభ్రం పరుచుకొని ఆ రోజు సాయంత్రం 5 దీపాలు మన ఇంటి ముందు ముగ్గేసి 5 దీపాలు వెలిగించాల్సిందిగా సమస్త హిందూ సమాజాన్ని కోరటం జరుగుతుంది. శ్రీరామ మందిర తీర్థ స్టేట్ పాలమూరు జిల్లా నుంచి. అదేగా ఈ జిల్లా మొత్తం సంబంధించి నేను సంయోజకగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ అక్షంతల వితరణ కార్యక్రమం, మిగిలిన ఈ యొక్క కార్యక్రమాలను చూస్తున్నాను. నాతో పాటుగా జిల్లా సహ సంయోజకులుగా ఈరోజు యావత్ ప్రపంచమే కాదు, యావత్ భారతదేశ హైందవ బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభ సమయం. ఈరోజు అయోధ్య 22 తారీఖు నాడు ఈ యొక్క రామజన్మభూమి పూర్తి అవుతున్న సందర్భంగా మరి పెద్దలు ఇప్పటిదాకా చెప్పినట్టు 500 సంవత్సరాలు మన హైందవులో పోరాడి 4,50,000 మంది కరసేవకులు ప్రాణాలు అర్పించి అటువంటి దాన్ని సాధించుకొని సాధు సంతువులతోన భూమి పూజ చేసి అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతున్న సందర్భంగా మన పాలమూరు పట్టణంలో డిసెంబర్ 31వ తేదీన ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, శోభయాత్ర చేయాలని, ఒక ఆధ్యాత్మికంగా శోభయాత్రను తీయాలని ఆలోచనతోన 31 డిసెంబర్ నాడు మన రామ మందిరం తూర్పు కామాన్ రామ మందిరం నుంచి శోభయాత్ర బయలుదేరుతుంది. ఆ శోభయాత్రలో కలశాలతోన అంగరంగ వైభవంగా అలంకరించుకొని ఆ కలశాలకు అక్షంతలు పెట్టుకొని ఆ కలశాలతో పాటు రామ మందిరం చౌరస్తా నుంచి ఆకుల చౌరస్తా, అదేవిధంగా క్లాక్ టవర్ దగ్గర నుంచి, అదేవిధంగా అశోక్ టాకీ నుంచి మెయిన్ రోడ్ దాటి వచ్చి బస్టాండ్ దగ్గర ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గర ఈ ప్రొసెషన్ ఆగిపోయి అక్కడి నుంచి ఊరేగింపుతో వచ్చిన కలశాలను అక్కడ పెట్టి బస్తీల వారిగా పిలిపించి ఒక్కొక్క బస్తీకి ఒక్కొక్క కలశం, ఒక 10 కేజీల బియ్యాన్ని ఇచ్చి ఆ కలశంతో పాటు రామమందిరం విగ్రహ ఫోటో, ఒక కరపత్రము, అక్షంతలు గడప గడపకు ఒక వీధిలో పంచాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జనవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ప్రతి గడపకు మన కార్యకర్తలు ఇంటింటికి అక్షంతలు, దేవాలయ ఫోటో, ఒక కరపత్రం ఇస్తారు. అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అక్షంతలను గుడిలో ఇంట్లో పూజా రూమ్లో పెట్టుకొని దాన్ని 22వ తారీఖు వరకు రోజు పూజిస్తూ శ్రీరామ జయరామ జయ జయరామ అని మహామంత్రాన్ని పఠిస్తూ ఆ 22వ తారీఖు నాడు అయోధ్యలో బాల రాముడు ప్రతిష్ట రోజు 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభం అవుతుంది. అక్కడ ఆ సందర్భంగా ప్రారంభమైన తర్వాత, ప్రతిష్ట ప్రారంభమైన తర్వాత ఆ ఇంట్లో ఉన్న అక్షంతలందరూ, కుటుంబ సభ్యులందరూ కూడా ఆ అక్షంతలు తీసుకుని తలపైన వేసుకొని ఆ రోజు సాయంత్రం 5 దీపాలు పెట్టి ఆ రాముని నామస్మరణతోన శ్రీరామ జయరామ అని భజన చేసుకుంటూ ఆ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో చాలా అధిక సంఖ్యలో మన దేవాలయ కమిటీ సభ్యులు, మరి మహిళా మండలి వాళ్ళు, భజన మండలి వాళ్ళు, అదేవిధంగా వినాయక యువజన సంఘం కమిటీ వాళ్ళు, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తి కమిటీ వాళ్ళు, అదేవిధంగా మన అన్ని రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, వ్యాపారస్తులు కూడా పాల్గొనాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ శ్రీరామ జన్మభూమి ట్రస్టు ఈ యొక్క అందరినీ ఆహ్వానిస్తున్నది. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చేయాలని చెప్పి పాలమూరు పట్టణంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ కమిటీ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ యొక్క ఆహ్వానంతోన ఈ గ్రామ ప్రజలందరూ మహబూబ్నగర్ పట్టణంలో అందరినీ ఇక ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ రాముని కృపకు అందరూ పాత్రులు కావాలని చెప్పేసి ఈ కమిటీ ఆశిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి, మనమందరం కలిసి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా శ్రీరాముని కృప కలుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి
పాలమూరు పట్టణ ప్రజలందరికీ విన్నపం చేసుకుంటూ 31 తారీఖు నాడు 10 గంటలకు తూర్పు కమాన్ దగ్గర రామాయణం నుంచి కార్యక్రమం ప్రారంభం అవుతుంది కనుక ఆ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈ కమిటీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.